హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను చెప్పబోయే ఐడియాకి ఇలాంటి డబ్బాలుంటే చాలండి మీ దగ్గర. చక్కగా ముగ్గులు వేసుకోవచ్చు. అందరి ఇంట్లోనూ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండీ! అలాగే ఇలాంటి చిన్న చిన్న డబ్బాలున్నా మనకు పనికొస్తాయండి. మూత మీద ఎలాంటి డిజైన్ లేకుండా ప్లెయిన్‌గా ఈ విధంగా ఉండాలి. దీనిపైన అయితే ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం ముగ్గులు వేయటం చాలా ఈజీ అవుతుందండి. అసలు ముగ్గులు వేయటం రాదు అనుకున్న వాళ్ళు కూడా సింపుల్‌గా కనీసం చిన్న ముగ్గులైనా ఇంటి ముందు వేసుకోవచ్చు. అలాగే పూజ గది దగ్గర చక్కగా పండుగలప్పుడైనా వేసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. మీకు కొంచెం డ్రాయింగ్ వచ్చి ఉంటే కనుక ఇంకా డిజైన్స్ భలే అందంగా వేసుకోవచ్చండి. నేను రెగ్యులర్‌గా వేసే మామూలుగా ఇంటి ముందు వేసే చిన్న చిన్న ముగ్గుల్ని నేనిక్కడ చూపిస్తున్నాను. మీ దగ్గర ఎన్ని బాక్సులుంటే అన్ని బాక్సులతో చక్కగా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి. ఒక్కోసారి ఒక్కో డిజైన్ వేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు మనం హోల్స్ పెట్టుకోవాలండి. మనం స్కెచ్‌తో వేసుకున్న డిజైన్ పైన దగ్గరగా హోల్స్ అయితే పెట్టుకోవాలి. దీనికోసం ఒక సన్నటి ఇనుప చువ్వను తీసుకొని ఈ విధంగా క్యాండిల్ పైన కానీ, స్టవ్ పైన కానీ కాలుస్తూ ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలి. చాలా సింపుల్‌గానే అయిపోతుందండి. పెద్ద మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. ఈజీగానే అయిపోతుంది. నేనిక్కడ బట్టలారేసే తీగను తీసుకున్నానండి. బట్టలారేసే తీగకి ఏమవుతుందంటే లోపల వైపున ఒక సన్నటి చెవుంటుంది. ఇనుపదుంటుందండి. పై వైపునైతే ప్లాస్టిక్ ఉంది గానీ, లోపల వైపునైతే ఈ విధంగా సన్నటి చెవుంటే ఒక చిన్న ముక్క దొరికింది ఇంట్లో. దాంతో నేను ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. నాకిది బాగా వర్క్ అయిందండి. సూదితో ట్రై చేస్తే సరిగ్గా రాలేదండి హోల్స్ అన్నీ. ఏమవుతుందంటే ఒకటి సన్నగా, ఒకటి లావుగా అలా వచ్చింది. నాకు ఇదే చాలా బెటర్ అనిపించింది. ఒకవేళ ఇలాంటి తీగ లేకపోతే ట్రై చేయండి. సూదితో జాగ్రత్తగా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా హోల్స్ అయితే పెట్టుకోండి. మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉందండి. హోల్స్ చూసారు కదా! అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. దీంతో ఇప్పుడు మనం ముగ్గు ఈ విధంగా వేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా బావుంటుందండి. మనము ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు కూడా పూజ గదిలోను, అలాగే గుమ్మాల దగ్గర అటువైపు, ఇటువైపు వేసుకోవడానికి ఇది చాలా బావుంటుంది. మనం చేత్తో వేయాలన్నా ఇంత చిన్న ముగ్గులు మనకి చేత్తో వేయాలన్నా కూడా రావు. మనకి ఇలాంటి ఫ్రేమ్స్ వచ్చేసి బయట దొరుకుతాయండి. కొనుక్కోవచ్చు. కానీ ఇంట్లో ఉన్న వేస్ట్ ప్లాస్టిక్‌తో కూడా ట్రై చేయొచ్చండి. అందుకే నేను ఈ విధంగా షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. నేను రెండో మూతకు కూడా అదే విధంగా హోల్స్ పెట్టుకున్నానండి. దీనిలో అయితే ముగ్గు పిండి బాగా ఎక్కువగా పట్టింది. మూత కొంచెం లోతు ఎక్కువగా ఉంది కదా! అందువల్ల ముగ్గు పిండి ఎక్కువగా వేసేసి ఇలా జస్ట్ తడుతూ ఉంటేనే చక్కగా డిజైన్ అయితే పడింది. చూసారా ఎంత బావుందో? మీ అందరికీ బాగా నచ్చింది కదండీ! నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.